వైజాగ్ నుండి తిరుపతికి డబుల్ డెక్కర్ ట్రైన్లో ట్రావెల్ చేసాము. ఇది వర్తా లేదా వేస్టా అనేది ఈ వీడియోలో మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మీరు ఎప్పుడైనా తిరుపతి అది ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ట్రైన్లో వెళ్ళొచ్చా లేదా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు విశాఖపట్నం నుండి తిరుపతికి డబుల్ డెక్కర్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. 9:15కి స్టేషన్కి వచ్చాము. మధురవాడ నుంచి స్టేషన్కి వచ్చి ఇలా స్టేషన్కి వెళ్తున్నాము. ఇది విశాఖపట్నం మెయిన్ స్టేషన్. సో ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ వస్తుంది అనే దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇందులో స్క్రీన్లో వస్తుందన్నమాట. సో మాకు ప్లాట్ఫామ్ తెలిసాక మేము పైకి వెళ్ళి అక్కడ ఏ ప్లాట్ఫామ్లో వచ్చిందో ఆ ప్లాట్ఫామ్లో నిల్చున్నాము. అక్కడ వచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము అందరం. సో డిస్ప్లే ఇంకా అవ్వలేదు. డిస్ప్లే అయ్యాక మా బెర్త్ నెంబర్లు చూసుకొని వెళ్దామని ఇప్పుడు ట్రైన్ పెట్టారు. ఇదిగో వెళ్తున్నాము. మాది C8 అన్నమాట. సో చూడండి, 20 to 17 అంటే 10:17కి పెట్టారు ట్రైన్ అక్కడ స్టేషన్లో ప్లాట్ఫామ్ పైన. సో మాది ఎక్కడ ఉందో చూసుకొని C8 కదా, సో బయలుదేరాము. అక్కడ నుంచి అలా ముందు మేము స్టార్టింగ్లో ఉండిపోయాము. సో కొంచెం నడవాల్సి వచ్చింది. వెళ్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ఇదిగో మాది C8 రాబోతుంది. నెక్స్ట్ ఎక్కుతాం మేము ఇప్పుడు. ఇదిగోండి, ఇది C8 వెళ్తున్నారు చూడండి. మా అబ్బాయి పైకి ఎక్కుతాడు ఇప్పుడు. నెక్స్ట్ C8. సో ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. వెళ్ళాక మా సీట్ నెంబర్స్ అవన్నీ చూసుకున్నాం. మాకు అన్నీ లోవరే వచ్చాయి, లోవర్ సీట్సే వచ్చాయి. అప్పర్ అయితే రాలేదు. సో లోవర్ ఎలా ఉంటుంది, అప్పర్ ఎలా ఉంటుంది అనేది ఇంకా చూపిస్తాను చూడండి. స్లైడ్ ఉంటుందన్నమాట ఓపెన్ చేసేది. నెక్స్ట్ మీరు ఇలా కంటిన్యూ చేస్తే ఎండింగ్ వరకు చూడండి ఎలా ఉంటుంది అనేది. మార్నింగ్ చూపిస్తే ఇప్పుడు నైట్ టైం కదా, సో మేము చిన్నపిల్లలు ఉన్నారని లగేజ్ ఎక్కువ పట్టుకున్నాము. సో ఎక్కువ లగేజ్ ఉంటే ఏంటి అనేది ఇందులో ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఎవరికి తెలియదు. మ్యాక్సిమం లగేజ్తో వెళ్ళాలనుకునేవారు ఇలాంటి ట్రైన్స్ ఎక్కకపోవడమే చాలా మంచిది. సో ప్లాన్ అప్పటికప్పుడు చేసుకున్నాం కాబట్టి మాకు ఇంకా ఈ ట్రైన్ తప్ప ఇంకేది కుదరలేదు. కానీ ఏసీ ఉంటుంది. సమ్మర్లో అయితే నో ప్రాబ్లం, ఏసీ ఉంటుంది. 16లో పెడతాడు. మిడ్ నైట్కి అయితే చలేస్తుంది, మనకు కూల్గా ఉంటుంది. కానీ కూర్చోవడానికి నైట్ టైం జర్నీ కాబట్టి కొంచెం అన్కంఫర్ట్గానే ఉంటుంది. చూడండి, మేము దిగుతున్నాం అనమాట. లోవర్ కదా, సో కింద సైడ్ మాకు లోవర్ వచ్చిందనమాట. లోవర్ సైడ్ వచ్చాయి సీట్ నెంబర్స్. చూడండి, మామూలుగా పొడుగ్గా ఉన్నవారికి అయితే కాల్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఎక్కొచ్చు, కానీ పిల్లలతో లగేజ్తో పెద్దవాళ్ళతో వెళ్ళాలంటే మట్టుకు చాలా కష్టం. మాకేంటంటే మిడిల్లో ఇదిగో ఇలా బెంచెస్లా వచ్చాయి. అది ఎందుకు ఇచ్చాడంటే ఆపోజిట్ సీట్స్కి మిడిల్లో ఆ సెంటర్లో అలా పెట్టాడనమాట. సో మాకు అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది పర్సన్ బట్టి ఉంటుంది. మాకైతే అడ్వాంటేజే, పిల్లలు ఉన్నారు కాబట్టి దాని మీద పడుకోవడానికి అయ్యింది. కానీ మామూలుగా చెప్పాలంటే మనకి లగేజ్ పెట్టుకోవడానికి పైన పెట్టుకోవడానికి కూడా చాలా చిన్న స్పేస్. చిన్న బ్యాగులు అయితే పైకి ఉంటుంది, పెట్టుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద సూట్ కేసులు ఇంకా అలాంటి బ్యాగ్స్ అయితే మట్టుగా అందులోనికి వెళ్ళవు, పైకి కిందనే పెట్టుకోవాలి. అవి పెడితే కాల్ పెట్టుకోవడానికి అవ్వదు. సో ఇది కింద అన్నమాట ఇది. సో మార్నింగ్ చూపిస్తున్నాను నేను. ఇదండి ఇలా స్లైడ్ ఓపెన్ అని ఉంటుంది. దీన్ని ఇలా సైడ్కి జరుపుకుంటూ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇలా ఎంటర్ అవ్వగానే మనకు అలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఇలా కొన్ని సీట్స్ ఉంటాయి పైన అప్పరు. సో మనం కిందకి వెళ్ళాలంటే డౌన్. అదిగో మా అబ్బాయి వెళ్తున్నాడు కదా, అది కిందకి వెళ్ళడానికి. ఇలా మా హస్బెండ్ వెళ్తున్నారు, అది పైకి అనమాట. సో పైన సీట్లు ఎలా ఉంటాయి ఏంటనేది చూపిస్తాను. మేమైతే కిందన కూర్చున్నాము. సో ఒకసారి ఎలా ఉంటుంది పైన అని చెక్ చేయడానికి పైకి వెళ్ళాము. పైన కింద ఇంచుమించు సేమే, మనం పైన ఉన్నామా కింద ఉన్నామా అని ఏం తేడా ఉండదు. ఎందుకంటే ఇది ఏసీ బోగీలు కాబట్టి, ఏసీ ట్రైన్ కాబట్టి నో ప్రాబ్లం.
కాకపోతే పైన ఉంటే వ్యూ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. కింద ఏంటంటే మనకు మ్యాక్సిమం ప్లాట్ఫామ్స్ ఈక్వల్గా ఉంటుందన్నమాట, ప్లాట్ఫామ్స్తో ఈక్వల్గా. సో ఇలా దిగాలి. ఇదండి మళ్ళీ ఇలా టర్న్ అయితే మేము ఉండే ప్లేసెస్కే మళ్ళీ వెళ్తాము. ఇలా వెళ్తున్నాము. టీసీ అక్కడ చెక్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. మనకు వాష్రూమ్స్ ఇలా కావాలంటే మళ్ళీ అప్కే రావాలి, అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. సో వాష్రూమ్స్ అవన్నీ నీట్గానే ఉంటాయి, ప్రాబ్లం లేదు మనకి. కాకపోతే నైట్ జర్నీ కాబట్టి మనకు మ్యాక్సిమం బెర్త్లు ఉంటేనే బెటరు. ఇలాంటి సీట్స్లో కూర్చోవడం చాలా కష్టం. మా అబ్బాయి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను, మా హస్బెండ్, మా వాళ్ళంతా కూడా కూర్చున్నాం. మేమంతా ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఇది సడన్ ప్లాన్. సో మాకు ట్రైన్స్, బెర్త్లు ఉండే ట్రైన్స్ అనేవి అవైలబుల్గా లేవు. ఇది ఒక్కటే కొంచెం రీజనబుల్గా ఇంకా టైంకి దొరికింది. సో అడ్జస్ట్ అయ్యి వెళ్దామని ఇంకా బయలుదేరాం. మా అమ్మగారు చూడండి ఇలా పడుకున్నారు సీట్ పైన. అదే ఆ బెంచ్లో ఉంటుంది అంత చెప్పాను కదా, దానిపైన పడుకున్నారు. అలా పిల్లలకి అలా పడుకోబెట్టుకొని ఇలా కూర్చొని ఇంకా కొనకడమే. నైట్ అంతా కూర్చొని పడుకోవడానికి కూడా మనకి బస్సెస్లో ఉండేలా ఉండవు, కంఫర్ట్గా ఉండవు. లగేజ్ పెడితే కాలు పెట్టుకోవడానికి ఉండదు, లగేజ్ ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. ఇక ట్రైన్లో వచ్చేసరికి మనకి స్నాక్స్, టిఫిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, వాటర్ అవన్నీ కూడా. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఏసీ అనేది మనకి 16 or 18 అలా ఉంటుంది కాబట్టి కొంచెం పర్లేదు. మార్నింగ్ టైం అయితే మనకు నార్మల్గా అనిపించవచ్చు. నైట్ టైం కాబట్టి కొంచెం మాకు కూల్గా ఉంది, చలేసింది నైట్ టైము. సో ఇవన్నీ కూడా నేను ఎలా ఉంటుంది జర్నీ అని నాలాంటి వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇలా ట్రై చేశాను, పెట్టాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను పెట్టాలనుకుంటున్నాను. సో దానికోసం సపోర్టివ్గా నాకు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. మనం డబుల్ డెక్కర్ బస్సెస్ ఎక్కుతాం, కానీ ఇలా ట్రైన్ అనేది ఇది ఫస్ట్ టైం. చూసారు ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది మాకు ఉంది ఈక్వల్గా. సో అలా మనకి ట్రైన్ అనేది ఉంటుంది పైన కింద. బాగుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఓకే. బట్ పెద్దవారితో పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతాము. సో అంతా బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒకవేళ ఇది ఆల్రెడీ ఎక్కి ఉంటే ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అనేది నాకు కామెంట్ చేయండి. మేము ఇదిగో ఇది తిరుపతి అనమాట. తిరుపతి ఆల్మోస్ట్ మేము దగ్గరకు వచ్చాము. తిరుపతి వచ్చేసరికి 10:30, 11 అలా అయినట్టుంది. మ్యాక్సిమం 12 అయిపోయి ఉంటుంది. మనం ట్రైన్ దిగంగానే ఇంకా మనం ఇంకా దర్శనాల కోసం వెళ్తాం కదా. సో పర్లేదు, ఈ ట్రైన్లో వెళ్ళొచ్చు. సడన్గా ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చు, బట్ ఎక్కువ లగేజ్తో అయితే వెళ్ళలేము.